సో హలో గాయ్స్, అందరైతే ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారా? మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే షాప్ బ్యానర్ అయితే ఏ విధంగా చేసుకోవాలి ఫ్యాన్సీ స్టోర్ అనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఇప్పుడైతే వచ్చేసరికి షాప్ బ్యానర్. సో మనం ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ట్రిక్ తోటి అయితే మన మొబైల్లోనే మన షాప్ బ్యానర్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే కంపల్సరిగా వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాగా. సో మన పోస్ట్లో అయితే నేనైతే 4 బ్యానర్లు అయితే పోస్ట్ చేశాను కదా. సో అవి అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా. దాంట్లో మనైతే యూట్యూబ్ ఛానల్ అయితే మనం పోస్ట్ అయితే చేసాము కదా. సో అవి అయితే డెమో అయితే ఒకసారి చూపిస్తాను, చూసాను ఫ్రెండ్స్ మీరైతే. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఏ విధంగా వచ్చేసింది అనేది. సో మనకైతే ఈ విధంగా అయితే మనం అనేది చేసుకున్నాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం డెమో అయితే మీకు చూపించడానికి అయితే చెప్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి బ్యానర్ అయితే షాప్ బ్యానర్ మనం ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కరు అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఏ విధంగా చేస్తాను అనేది. సో మనకైతే ఇక్కడ డిఫికల్ట్ అని చూసారా, డిఫికల్ట్. సో దాన్ని అయితే ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనమైతే ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి 16 మొత్తం రిమూవ్ చేసుకొని 9 పెట్టేసుకొని మనకైతే ఈ విధంగా అయితే వచ్చేసి. సో 16.9 అయితే ఇదే సైజ్ తీసుకొని షాప్ బ్యానర్ అనేది ఏంటంటే కొంచెం పెద్దగా చేసుకుంటారు కాబట్టి. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి న్యూ టెక్స్ట్ అని డిలీట్ చేసేసుకొని, సో మనం ఇక్కడికి వచ్చిన ఒక ఫ్రెండ్స్ మనం కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని, సో మనకి ఇక్కడ మనకి ఒక సింబల్ లాగా పడుతుంది చూడండి. మన కాకరు అంటే చూసారా. సో దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ హూని చూసారా, దాంట్లోకి వచ్చేసి మన కలర్ దాంట్లోకి ఏది పెట్టామో అదే తీసుకోండి. సో ఇదే కలర్ కదా. సో చూడండి నేనైతే ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను అనేది. సో ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత శానిటైజర్ అనేది మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. సో ఒక 10 పెట్టేసుకుంటున్నాను. సో 10 పెట్టేసుకుని టిక్ మార్క్ అయితే ఇవ్వండి. బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి ఎంత కావాలని అంత. సో చూసుకోండి ఏ విధంగా అనేది. ఒక 30 అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ కాంట్రాస్ట్ ఉందో చూసారా, దాన్ని అయితే మనకి ఎంత కావాలో అంతలో పెట్టేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే 40 పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి నోజ్ అని చూసారా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకొని మనకైతే ఈ విధంగా అనేది అప్లై చేస్తే ఈ టైప్లో వస్తుంది. సో మనకు అవసరం లేదు, చిన్నగా పెట్టేసుకొని ఇంటెన్సీ అనేది మనం ఫుల్గా పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి షేప్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ అయితే యాజ్ చీజ్గా 4 పక్కలు అయితే ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు బ్యానర్ అనేది కొంచెం లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తీసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఓపాసిటీ తగ్గించేసుకొని స్ట్రోక్ అనేది ఒక 3 పెట్టేసుకొని ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో మనకైతే ఈ విధంగా సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడైతే మన షేప్ అనేది లాక్ అనేది వేసుకోండి. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ షేప్ అని చూసారా, మళ్ళీ దాన్ని ఎనబుల్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి రౌండ్ షేప్ అయితే తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకొని మనకి ఎంతలో ఉండాలో అంతలోనే తీసుకోండి. సో చూడండి నేనైతే ఏ విధంగా తీసుకున్నాను అనేది. సో మనకైతే చిన్నగా చేసుకోండి, చిన్నగా ఏ విధంగా అయితే ఆ విధంగా తీసుకోండి. సో చూసారు కదా ఏ విధంగా తీసుకున్నాను అనేది. ఈ విధంగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి. సో తీసుకున్నారు కదా. సో ఈ లాక్ అనేది వేసుకోకుండా దీనికైతే వచ్చేసరికి మన కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మనకి ఇక్కడ పింక్ కావాలి కాబట్టి సో పింక్ అయితే తీసుకుంటున్నాను నేను. సో పింక్ అనేది ఎనబుల్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి స్ట్రోక్ అనేది ఒక 2 పెట్టేసుకొని లాక్ అనేది వేసుకోండి. సో షాడో కూడా కొంచెం ఎనబుల్ చేసుకుంటే కొద్దిగా మంచిది అవుతుంది. సో లైట్గా మనకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని సో టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే టెక్స్ట్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా. సో లాక్ అనేది వేసుకొని సింపుల్గా 4 PNGs తోటి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే నేను అను ఫాంట్ 6 అయితే యూజ్ చేస్తున్నాను దీనికి. సో నేనైతే సో మళ్ళీ పోయింది అది. సో
సో ఈ విధంగా తీసుకున్నాను కదా. సో చూడండి మనకైతే ఈ విధంగా వచ్చేసింది అను అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే అను ఫాంట్ 6 అయితే యూజ్ చేసుకుందాం. సో మనమైతే నేను యాడ్ చేసింది ఎక్కడ ఉంది, లాత అని బాగానే ఉంటుంది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి నేను దాంట్లో యూజ్ చేసింది అయితే ఎల్లోరా ఫాంట్. సో కొంచెం లుక్ అనేది వస్తుందని చెప్పేసి నేను దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని అయితే కొంచెం చిన్నగా ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీనికి అనేది కలర్ అనేది ఒకసారి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఉంది చూసారా, దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చేసి ఒక 8 పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికనే లాక్ అనేది వేసుకొని మళ్ళీ టెక్స్ట్ మీదకి వెళ్ళేసి మనకు ఫ్యాన్సీ స్టోర్ అని చూసారా, దాన్ని అయితే ఇది ఇక్కడ పెట్టేసుకోండి. సో చూసారు కదా ఏ విధంగా వచ్చేసింది అనేది. సో ఈ విధంగా వచ్చిందండి. మనం కూడా దీనికి ఏం చేస్తామంటే ఫాంట్ అనేది మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఉంది దీనికి యాడ్ చేసిన ఫాంట్ అయితే ఎక్కడ ఉందో ఫాంట్, సాగర్ గారు సో ఇది కూడా కాదు, నేను చూపిస్తాను అవన్నీ. అదైతే కొంచెం లుక్ అని అవపడుతుందని తీసుకున్నాను. ఇది కూడా వద్దు. సో ఇక్కడ దొరికేసింది. సో దీనైతే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనేది. సో ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఒకసారి కలర్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లోకి వెళ్ళేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లస్ బటన్ పెట్టండి. ఒకసారి పెట్టిన తర్వాత దీనికి అనేది రెడ్ కలర్ యాడ్ చేసుకోండి. రెడ్ కలర్ యాడ్ చేసి దీనికి వచ్చేసరికి కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కింద దానికి వచ్చేసరికి పింక్. సో మనకైతే ఏ విధంగా వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా అయితే వచ్చేసింది కదా. సో వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే దీనికి స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసుకుని వైట్ కలర్ అయితే యాడ్ చేసేయండి. సో 6 అయితే పెడదాం అనుకుంటున్నాను. సో 6 పెడుతున్నాను నేనైతే. మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొంచెం లెంత్ అనేది స్పేస్ కావాలనుకుంటే మనమైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి కూరగాయలు అన్నీ మనకు దొరికే ఫ్రూట్స్ అన్నీ ప్రతి ఒక్కడైతే ఉన్నాయి కదా. సో అవి అయితే తీసుకోండి. నేను ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. సో దీని అయితే కిందకి అనేసేయండి. మన షేప్ కిందకి అనేసి లాక్ అనేది వేసుకోండి. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి లాక్ అనేది వేసుకున్నాం కదా. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అన్నీ దొరుకుతాయి కదా. సో దాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో చూసేయండి మాకైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను నేనైతే. సో చూసారు కదా. సో ఈ విధంగా సెట్ చేసుకున్న మొత్తం అయితే లాక్ అనేది వేసేసుకోండి. లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ వచ్చేసరికి షేప్ అని చూసారు ఫ్రెండ్స్. మనకైతే సో షేప్ అని వచ్చేసింది కదా. షేప్ తీసుకొని
మనకైతే ఎంత కావాలనో అంతే తీసుకోండి. సో దీని అయితే క్రాస్ చేసేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాత దీనికి కూడా కలర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను నేను, కొంచెం లుక్ కోసం అనేది చూపిస్తున్నాను మీకు. సో దీనికి కూడా వచ్చేసరికి స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకోండి, 1 పాయింట్ సరిపోతుంది. సో తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని షేప్ అయితే తీసుకోండి, సన్నగా చేసుకోండి, కొంచెం సన్నగా చేసేసుకొని ఈ విధంగా. సో చిన్నగా చేసుకొని ఈ విధంగా అయితే చిన్నగా ఇక్కడ పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా కలర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనికి కూడా స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసేసుకోండి. సో చూసారు కదా, మనకి ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో మనకి ఇక్కడ చేయి జరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సో చూసేయండి, మనకైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే సింపుల్గా అనేది మనకైతే సింపుల్గా అనేది షాప్ బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, మనకైతే ఫ్యాన్సీ స్టోర్స్, సో ఫ్యాన్సీ స్టోర్ అయితే నేనైతే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే మనమైతే షాప్ బ్యానర్ అనేది ఏదైనా కానీ సింపుల్గా చేసుకోవచ్చు. సో చూసేసారు కదా, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. సో మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. సో మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన వీడియోస్కి అయితే ఒక కామెంట్ అయితే పడేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి మంచి వీడియోస్ తోటి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.